వాయనాడులో లోక్సభ ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగా మారింది. పోటాపోటీగా ర్యాలీలతో నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. సిపిఐ అభ్యర్థి అన్ని రాజా, బీజేపీ కూడా సీనియర్ నేత సురేంద్రన్ ను బరిలోకి దింపడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కేరళలో వయనాడ్ ఎంపీ సీటు ఇప్పుడు దేశ ప్రజలందరినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే లోక్సభ సమరానికి సిద్ధమయ్యారు. వయనాడ్ నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు రాహుల్ కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ, కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. రాహుల్ పై పోటీగా వయనాడ్ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థిగా అన్ని రాజా పోటీకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె కూడా వయనాడ్ నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. కేరళ అధికార పార్టీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కలిసి ఆమెను బరిలోకి దించాయి. సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా భార్య. సిబిఐ పార్టీలో అన్ని రాజా కీలక నేతగా ఉన్నారు. వయనాడ్ సీటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009 నుంచి కాంగ్రెస్ వరుసగా ఇక్కడ గెలుస్తూ వస్తోంది. ఈసారి కూడా రాహుల్ విజయం తేలిక అని భావిస్తోంది పార్టీ. ఏప్రిల్ 24న జరగనున్న లోక్సభ ఎన్నికలకు కేరళ సిద్ధమవుతోంది. మొత్తం 20 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి సిపిఐ నేత అన్ని రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ నుంచి గట్టి పోటీ ఉండనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ పరిరక్షణను ప్రభావితం చేస్తాయన్న రాహుల్ గాంధీ ఓటు వేసే ముందు ప్రజలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీని ఓడించాలంటూ పిలుపునిచ్చారు.